రైట్. మరి మరి దేవుని యొక్క వాక్యంలో సహకరించినటువంటి వారి గురించి వాక్యములు చూసిన ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనములో నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొంటున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నాయి. ఎంత అద్భుతమైన మాట. హల్లెలూయా. మనందరి పేర్లు ఎవరైతే దేవుని పనికి, ఎవరైతే దేవుని యొక్క రాజ్య వ్యాప్తికి సహకరిస్తారో వారందరి పేర్లు ఇప్పటికే జీవ గ్రంథంలో రాయబడ్డమని దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నాం. ఎంతో మంది పేర్లు దేవుని పనికి సహకరించిన వారు మోషే మొదలుకొని మరి దేవుని పనికి సహకరించిన వారందరి పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డవి. దేవుని యొక్క వాక్యమైన బైబిల్లో ఎంతో మంది పేర్లు రాయబడ్డవి. అయితే మన పేర్లు కూడా దేవుడు రాయాలని ఇష్టపడుతున్నాడు. ఇక్కడ పౌలు ఫిలిప్పీ సంఘముతో మాట్లాడుతూ ఈ మాట నన్ను వాస్తవంగా బైబిల్ చదువుతున్నప్పుడు నన్ను చాలా తాకింది. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. మరి యేసయ్యకి ఎంతో మంది సహకరించారు కదా. పరిచయం చేయడానికి యేసయ్య పరిచయను ఎదిరించిన వారు ఉన్నారు. పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు, హెరోదీయులు వీరందరూ కూడా యేసయ్య పరిచయం చేస్తున్నప్పుడు వాస్తవంగా యేసయ్య పుట్టుకునే ఆహ్వానించిన వారు చాలా మంది ఉన్నారు యూదులు. కానీ యేసయ్య భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికి 3.5 సంవత్సరాలు ఆయన నరావతారిగా, శరీరధారిగా, మనుష్యుడిగా పరిచయం చేయడానికి ఆయన సహకరించిన వారు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు శిష్య బృందం ఉంది. మరి ఆ శిష్యుల్ని వేస్తే ఏర్పాటు చేసుకుని ఎందుకు చెప్పండి? ఆయనకి సహకారులుగా ఉంచడానికి ఏర్పాటు చేసుకున్న ఉద్దేశం ఏంటంటే ఆయన మరణానంతరం కూడా ఆయన పరిచర్య ఆగిపోవడానికి వీల్లేదు. ఆయన పరిచర్య కొనసాగాలి. అందుకనే ఆయన శిష్యులు దేవుడు యేసయ్య ఏర్పాటు చేసుకున్నట్లు వాక్యంలో మనం చూస్తాము కదా. మరి చూడండి, ప్రతి చిన్న పనిలో మనం దేవునికి సహకరించాలి. అక్కడ యేసయ్య యొద్దకు ఎవరు వచ్చారు? ఆమె పేతురు యొద్దకు యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చి లూకాసు సువార్తలో మనం గమనించినట్లయితే పేతురు చాలా కష్టపడుతున్నాడు. ఇక్కడ చూడండి, పేతురికి యేసయ్య సహాయం చేశాడు. మనందరికీ దేవుని సహాయం లేకపోతే మనం బ్రతకలేము. పేతురికి ఏమి చేస్తాడు? పేతురు ఏం చేస్తున్నాడు చెప్పండి? పేతురు ఏం చేస్తున్నాడు? చేపలు పడుతున్నాడు కదా. చేపలు పడుతున్నాడు, ప్రయాస పడుతున్నాడు. ఆయన అనుకున్నాడు, ఈ వృత్తిలో నాకు బాగా ఏముంది? ప్రావీణ్యం ఉంది. ఈ వృత్తిలో నాకు నైపుణ్యం ఉన్నది కదా. నేను వల వేస్తే ఖచ్చితంగా ఏమంటాలి? చేప పడాల్సిందే అనుకున్నాడు. కానీ ఆ రోజు కొన్ని రోజులు మనకేంటి, ఒక రోజు అనుకున్నంతగా వ్యాపారం జరగదు, అనుకున్నంతగా మనం ఏ పని అయితే చేస్తున్నామో అనుకున్నంతగా జరగదు. మరి ఆ రోజు పేతురికి జరగదు. అప్పుడు ఎవరి సహకారం అవసరమైంది? సహకారము కోరలేదు పేతురు. కానీ సహకారము కోరపోయినా అక్కడ జాగ్రత్త మీరు గమనించినట్లయితే పేతురుని ఆదుకోవడానికి యేసయ్య వచ్చాడు. సహకారం పేతురు కోరడా. ముందుగా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, దాని నుంచి కొంచెము లోపలికి త్రోసి నీవు వలవేయమని చెప్పినప్పుడు, యేసయ్య చెప్పినప్పుడు ఆ పేతురికి కష్టం అనిపించలా. తర్వాత మరలా ఇక చేపలు పట్టలేదు. చేపలు పట్టకపోతే యేసయ్య చూస్తా ఉన్నాడు. ఈయన ప్రయాసం చూస్తున్నాడు. తర్వాత ఈయన కష్టమంతా చూస్తున్నాడు. జాగ్రత్త గమనించండి, మనకు నిత్యమైన సహకారిగా ఉన్నటువంటి యేసయ్య మన ప్రయాసాన్ని చూసేటువంటి వాడు. ఆయన ఏం తెలుసా? ఆయన చూడడం వాడు కాదు, ఆయన గమనించేటువంటి వాడు, ఆయన చూసేటువంటి దేవుడు. ఒకసారి మీరు గమనించండి, అద్భుతమైన మాటలు. వాస్తవంగా ఇశ్రాయేలు గురించి 3 చక్కటి మాటలు దేవుడు చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి 3 చక్కటి మాటలు. వాళ్ళకి సహకారం అందించడానికి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో అన్నటువంటి 3 మాటలు చూస్తాం. నిర్గమకాండానికి రండి ఒకసారి. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న ప్రజల బాధను నిశ్చయముగా చుచుతిని, పనులలోను
తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది. ఈ యొక్క 7వ వచనంలో యేసయ్య దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? మోషేతో మాట్లాడుతున్నాడు. మోషేతో అప్పటికే మోషే ఏం చేస్తాడంటే ఆ పొద దగ్గర మండుచున్న పొద, అది మండుతుంది కానీ కాలిపోలేదు. ఆ పొదలో ఉన్న ప్రత్యేకత అదే, అది మండుచుంది కాలిపోలేదు. మోషే వచ్చాడు. మోషేకి దేవుడు తను తాను బయలుపరుచుకుని మోషేతో చెప్పేటువంటి మాటలు, మోషేతో చెప్తున్న సంభాషణలు ఏమని తెలుస్తా? ఒకటి, దేవుడు ఏమంటాడు? నేను చూచితిని, నేను వింటిని, నాకు తెలిసేవాడు కదా. 3 కదా, ఏంటిది? చూడటం. ఎంతకాలం నుంచి వస్తున్నారు దేవుడు అండి. ఇప్పుడు ఎందుకు తెలుసా? దేవుడు ఇశ్రాయేలుకు సహకరించడానికి దేవుడు వచ్చాడు. సమయం వచ్చింది, ఇశ్రాయేలుకు సహకారం అందించేటువంటి సమయం వచ్చింది. ఆ సమయంలో, ఆ సమయం వరకు దేవుడు చూస్తానే ఉన్నాడు. నేను చూచాను. రెండవదిగా ఏం చూస్తాడు? మీరు పొద్దున్నే లేచి ఏం చేయాలి తెలుసా? ఆ మట్టి వాళ్ళే తెచ్చుకోవాలి, అడుసు కలపాలి, ఇటుకలు చేయాలి, కావలసింది ఇటుకలు చేయడానికి కావలసిన సామాగ్రి అంతా వీళ్ళు తెచ్చుకోవాలి కదా. ఎంత కష్టం చెప్పండి. పగలంతా కష్టపడి పనిచేయాలి. ఆ కష్టం అంతా ఏమంటుంది తెలుసా? నేను సూచిస్తున్నాను. కష్టపడుతూ వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి? కష్టపడుతూ పగల కష్టపడతారు. కొన్నిసార్లు కష్టపడేటప్పుడు కూడా మొరపెడతా ఉంటాం మనం. ఏమి? అయ్యా, ఈ కష్టం తట్టుకోలేదు, దీని నుంచి నాకేం కావాలి? విడుదల కావాలి, దీని నుంచి విడిపించు ప్రభు అని మొరపెడతాం. వాళ్ళు అప్పుడు మొరపెట్టుంటారు. రాత్రి కూడా ప్రార్థన చేస్తుంటారు. మొర అంటే మామూలుగా పెదవుల నుండి వచ్చేది కాదు. మొర హృదయంలో నుంచి వచ్చేది, బాధలో నుండి వచ్చేది, వేదనలో ఉండి వచ్చేది మొర. ఆ మొర పెట్టాడు. మరి ఆ మొర వింటిని అంటాడు. రెండవదిగా 3, నాకు తెలిసే ఉంది. ఏం తెలుసు? ఫరో రాజు మిమ్మల్ని అంటే హింసిస్తాను నాకు తెలుసు కదా. ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా? నేను మీకు సహకారిగా ఉండటానికి, మీకు సహకారం అందించడానికి, ఇదిగో మిమ్మల్ని ఐగుప్తు నుండి విడిపించడానికి ఏం చేస్తుంది తెలుసా? మోషే అనేటువంటి ఒక నాయకుడిని, సహకారం మీకు అందించడానికి నేను దిగి వచ్చాను అని ప్రజలకు సహకారం అందించడానికి, నీ ద్వారా మోషే, నీ ద్వారా వారికి సహకారం అందించడానికి నేను దిగి వచ్చాను అని దేవుడు మోషేతో చెప్తున్నాడు. కనుక దేవుని బిడ్డల జాగ్రత్త గమనించండి. మనకి దేవుడి సహకారి అన్ని విషయాలు. ఆయన సహకారంలో మనం ఏది సాధించాలి కదా. ఇప్పుడు యేసయ్య వచ్చాడు. ప్రయాసపడతారు. ఎవరు ప్రయాసపడుతున్నారు? పేతురు ప్రయాసపడుతున్నాడు. పేతురు ప్రయాసపడుతూ పడట్లా పేతురు ఏమనుకుంటున్నాడు? కొన్నిసార్లు మనకున్న విద్య, మనకున్న జ్ఞానాన్ని బట్టి ఏమనుకుంటున్నా తెలుసా? నేను ఖచ్చితంగా ఇది చేస్తాను, ఇది నా వల్ల అవుతుంది. ఎందుకు కాదు? కొన్నిసార్లు సవాల్ చేస్తాం కదా, ఎందుకు కాదు నేను వస్తాను. మనం సవాల్ చేస్తాం. దేవుడు తెలుసుకున్నాడంటే నువ్వు ఎంత సవాల్ చేసినా కానీ మీరు ఫెయిల్ అవ్వాల్సిందే కదా. ఇక్కడ పేతురుని దేవుడు పరీక్షిస్తున్నాడు. అయితే పేతురు వేస్తాడు, వల వేస్తాడు. వేసిన తర్వాత ఏమైందంటే అంతా వేస్తే ఏమీ పట్టలేదు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? పేతురికి సహకారం అందిస్తున్నాడు. ఎలాంటి సహకారం ఇచ్చాడు చెప్పండి. ఇట్లా ఎలాగమ్మా? ఎలాగా ఆలోచన కదా కదా. సహకారం అంటే చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, కేవలము డబ్బే అనుకుంటూ ఉంటాం. సహకారం 2 రకాలు, 2-3 రకాలుగా చేయొచ్చు కదా. ఏంటి? మాట సహాయము, మూట సహాయం అంటారు. మన మూట సహాయం అంటే డబ్బులు, మన డబ్బులు అందరూ ఇవ్వాల్సి ఉంటుంది. కనీసం మాట సహాయం అని. ఇక్కడ చూడండి, పేతురు ఇబ్బంది పడుతున్నాడు. చేపలు పట్టక పేతురు దగ్గరికి యేసయ్య వచ్చి, పేతురు ఎందుకు కష్టపడతావయ్యా? చూడండి, ఇక్కడ ఒక పని జరగడానికి పరస్పర సహకారము, పరస్పర అవగాహన, లేకపోతే పరస్పర విధేయత అనేది చాలా ప్రాముఖ్యం. అప్పుడు యేసయ్య వచ్చి అంటాడు, నువ్వు కష్టపడ్డావు, నేను చూసాను పేతురు. అయితే నీకు ఒక ఆలోచన చెప్తున్నా. ఏంటి ఆలోచన? నువ్వు కొంచెం లోతుకి వెళ్ళా, పైన ఉండొద్దు. ఇప్పటి వరకు దరి నుంచి వేస్తున్నావు కానీ రావట్లేదు. ఎందుకంటే చేపలు ఎక్కడ ఒడ్డున ఎక్కువ ఉండవు. చేపలు ఎప్పుడో వస్తాయి ఒడ్డుకి. నువ్వు చేపలు పట్టాలంటే ఎక్కడికి వెళ్ళాలి? లోపలికి వెళ్ళాలి. అయితే అప్పుడు యేసయ్య చూడండి, పేతురు ఆ మాట చెప్పినప్పుడు, ఒకవేళ పేతురు
వినకపోతే ఏమైంది చెప్పండి. పేతురు ఏంటి యేసయ్యా నువ్వు నాకు చెప్పడం ఏంటి? కొంతమంది ఏమంటారు తెలుసా, వాళ్ళకి ఏమైనా సహాయం చేద్దామని కానీ నువ్వేంటి నాకు చెప్పింది, నాకు తెలిసిపోయి కదా. పేతురు అనొచ్చలేదు చెప్పండి. ఎందుకంటే పేతురేమో నాలాంటి యేసయ్య ఏమో నాలాంటి బైబిల్ బోధకుడు, పేతురేమో చేపలు పట్టేవాడు కదా. ఒకవేళ కొన్నిసార్లు మనం సలహా ఇచ్చినా కానీ ఆయనకేం తెలుసు? యేసయ్య బోధకుడు, ఆయన ఎప్పుడైనా చేపలు పట్టాడా నాకు సలహా ఇవ్వడానికి? చేపలు పడితే తెలుస్తుంది అని పేతురు తన మనసులో అనుకొని యేసయ్య ఇచ్చేటువంటి సహకారాన్ని, మాట సహాయాన్ని, ఆలోచన సహకారాన్ని త్రోసిపుచ్చవచ్చు. కానీ పేతురు కష్టపడ్డా కానీ ఏమని తెలుసా, అయ్యా నీ సహకారం నాకు కావాలి. ఏమని తెలుసా, అయినను నీ మాట రాత్రంతయు ప్రయాసపడ్డాను, రాత్రంతయు కష్టపడ్డాను, అయినను నీ మాట చొప్పున ఇదిగో నీవు నాకు ఆలోచన ఇచ్చావు, ఇలా చేయమని ఆలోచన ఇచ్చావు. నీ యొక్క ఆలోచన నెరవేర్చడానికి కూడా నాకు శక్తి లేదు వాస్తవంగా, కానీ నీ మాట చొప్పున నేను చేస్తాను. అక్కడ యేసయ్య పేతురికి సహకరించాడు, పేతురికి ఆలోచన చెప్పాడు, పేతురికి చేపలు ఎక్కడ దొరుకుతాయి అనే విషయం చెప్పాడు, సహాయం చేస్తాడు. ఆ తర్వాత ఏమైంది తెలుసా, ఇక ఆ వలనంతా దేవుడు మనకి ఎప్పుడు సహకారిగా ఉంటాడు, దేవుడు ఎప్పుడు మనకు సహాయకుడిగా ఉంటాడు. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో వాడు ధన్యుడు అని వాక్యం వస్తుంది కదా. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో వాడు ధన్యుడు. మన దేవుడు మనకి సహాయకుడు, మన దేవుడు మనకి సహకారి కనుక ప్రియదేవులారా ఆయన సహాయాన్ని మనం కోరుకుందాం. అలాగూ మరి యేసయ్య భూలోకంలో ఉన్నప్పుడు చాలా 3.5 సంవత్సరాలు ఆయన పరిచయం చేస్తాడు. పరిచయం చేసినప్పుడు శిష్యులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన సహకారం అందించారు కదా. పేతురు సహకారం అందించాడు. యేసయ్యకి అన్ని ఏదైనా అడిగితే టక్కన చెప్తాడు, అది తప్పైన ఒప్పని చెప్పేస్తాడు కదా. తర్వాత ఒకసారి చూడండి, యేసయ్య అన్నాడు, మీరు ఏం చేయమన్నాడు? వాళ్ళంతా యేసయ్య వాక్యం విన్నారు, బోధ విన్నారు. విన్న తర్వాత ఏమైంది? శిష్యులు ఏమన్నా చెప్తే తెలుసా, పంపించేయమని. ఇలా పంపించేయండి అంటే యేసయ్య అన్నాడు, మీరు ఆహారం పెట్టమన్నాడు. రైట్? ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు వీళ్ళు? అప్పుడు చెప్తారు ఆహారం తెచ్చిపెట్టమంటే యేసయ్య ఇదేంటి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, నీకు తెలియదా మన ముందు అరణ్య ప్రదేశంలో ఇక్కడ దగ్గరలో షాపులు దుకాణాలు ఏమి లేవు, ఊరు లేదు, దగ్గరలో ఊరు లేదు, వెళ్ళి కొనుక్కు రావాలని అంత డబ్బు మన దగ్గర లేదు అని వారు యేసయ్యకి ఎదురు చెప్పచ్చు. కానీ ఏమని చూడండి, యేసయ్య చెప్పిన వెంటనే ఏమని చెప్పాడు తెలుసా, వారి విశ్వాసాన్ని పరీక్షించడానికి యేసయ్య ఆ మాట చెప్పాడు. అయితే చూడండి, తర్వాత యేసయ్య ఆజ్ఞాపించిన తర్వాత శిష్యులు ఏం చేస్తారంటే యేసయ్య మాటకు లోబడ్డారు. లోబడి యేసయ్యతో సహకరించినట్లు వాక్యంలో మనం చూస్తాము. చూడండి, వారు అక్కడ గమనించినట్లయితే ఏమనుంది? మార్కు సువార్త 5వ అధ్యాయము 35వ వచనము, అందుకాయన మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి పోయి చూడని వారితో చెప్పిన. ఎన్ని రొట్టెలు పోయి చూడని చెప్తే ఏమనాలి? ఎంతమంది ఉన్నారయ్యా, ఎవరి దగ్గర రొట్టెలు ఉన్నాయి మాకేం తెలుసు, ఎవరి దగ్గరికి వెళ్ళమంటారు మమ్మల్ని, ఎవరి దగ్గరికి వెళ్ళమంటారు మమ్మల్ని? ఇప్పుడు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఇక్కడ 4,000 మంది అనుకుంటే జనం, అంతేనా? 4,000 మంది, 5,000 మంది, 5,000 మంది, ఓకే 5,000 మంది, ఇంకో చోట 4,000 మంది. 5,000 మంది దగ్గరికి వీళ్ళు ఎంతమంది ఉన్నారు? మొత్తం 12 మంది వెళ్ళినా కానీ చాలా టైం పడుతుంది వెతికితే. ఏంటి సయ్యా ప్రభు నువ్వు చెప్పే మాట ఏంటి? ఆ గుంపులోకి వెళ్తే కొంతమంది ఉన్నా కానీ సహకరించిన వారు ఏం చేస్తారు? ఉన్నా కానీ దాచుకుంటారు. ఇవ్వడానికి ఇష్టపడిన వారు ఏం చేస్తారంటే దాచుకుంటారు. మరి ఎలా వెళ్ళాలి అని మారు మాట్లాడాలి. ప్రభువు చెప్పిన తడవని, ప్రభువు చెప్పిన వెంటనే వారు వెళ్ళినట్లు వాక్యంలో చూస్తాం. చూడండి, అక్కడేమని తెలుస్తా, వారు అందుకాయన మీ యొక్క ఎన్ని రొట్టెలు ఉన్నవి పోయి చూడుడని వారితో
చెప్పాను. ఎవరికి ఆజ్ఞాపించాడు? శిష్యులకు ఆజ్ఞాపించాడు. మీరు వెళ్ళండి. మీరు సంఖ్యాపరంగా మీరు తక్కువ, జనం ఎక్కువ. పని నా మాట విని పని చేయవలసినటువంటి మీరు 12 మంది, కానీ ఉన్న జనము 5,000 మంది పురుషులు మాత్రమే. మరి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వెతికి రండి ఎవరి దగ్గర అంటే చాలా టైం పడుతుంది. అయితే మరేమి మారు మాట్లాడాలి, ప్రభువా నీ మాటకు నేను లోపడతాను అని వెళ్ళినప్పుడు చూడండి, మనం ఎప్పుడైతే లోబడి వెళతామో, ఎప్పుడైతే యేసయ్య మాట విని లోబడి కొంచెం కష్టమని వెళితే ఫలితం దొరుకుతుంది. చూడండి, లోబడిన వ్యక్తికి ఏ ఫలితం దొరకదు, మాట వినని వ్యక్తికి ఎలాంటి ఫలితం దొరకదు. ఇక్కడ వెళ్ళారు, వెళ్ళినప్పుడు ఏం దొరికినాయని చెప్పండి, 5 రొట్టెలు 2 యేసయ్య మాటకి. ఇక్కడ విశ్వాసం, ఇది లోబడటానికి లేకపోతే సహకరించడానికి దేవుని మాట మీద విశ్వాసం చాలా ప్రాముఖ్యం. ఈయన చెప్పాడు కాబట్టి జరుగుద్ది, యేసయ్య చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా జరుగుద్ది అనే విశ్వాసం ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు మాత్రమే ఆయన మాటకు లోబడి ఆయన చెప్పిన దాంతో మనం సహకరిస్తాం. శిష్యులు అలాగూ సహకరించారు కాబట్టి ఏమని చెప్పండి, 5,000 మంది పురుషులకు, ఇంకా ఎంతమంది స్త్రీలు ఉన్నారో మనకు తెలియదు, పిల్లలు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, వారందరికీ యేసయ్య ఏం పెట్టగలిగాడు? భోజనం పెట్టగలిగాడు. యేసయ్య తనంతా తను చేయగలడా? లేదు చెప్పండి, చేయగలదు చెప్పండి. యేసయ్య దేవుడే. వీళ్ళందరే యేసయ్య ఆజ్ఞాపించవచ్చు. వీళ్ళందరి రొట్టెల్లోకి ఏం రావాలి? సార్ వీళ్ళందరూ ఒడిలోకి రొట్టెలు వచ్చి పడుతుంది కాక మాట తింటే మొత్తం వాళ్ళందరూ ఒడిలో ఒక్కొక్క ఒడిలో 2 వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళ సామర్థ్యం, తినగలిగిన సామర్థ్యాన్ని బట్టి రొట్టెలు చేప వచ్చి పడేయి. లేదు, యేసయ్య అలా చేయదు. జాగ్రత్తగా దేవుని పద్ధతి ఏం తెలుసా? దేవుని పద్ధతి ఎప్పుడు మనుష్యుడే, మనుష్యుని వాడుకొని దేవుడి కార్యం చేస్తాడు. అంతేగాని దేవుడే నేరుగా వచ్చేది. దేవుడే నేరుగా వచ్చేస్తే నువ్వు నేను ఎందుకు? అందరూ క్రైస్తవులు అవుతుంది కాక అంటే అందరూ క్రైస్తవులు అయిపోరా? దేవునికి మనం అవసరం. ఆయన పోలికలు చేయబడి, ఆయన మాటకుల్లో పడి, ఆయనతో ఎవరైతే సహకరిస్తారో వాళ్ళు అవసరం. వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. ఇక్కడ శిష్యులు యేసయ్య వాడుకున్నట్లు మనం దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం. కనుక వాళ్ళు సహకరించారు, సహకారులుగా ఉన్నారు, దేవుని మాటకు లోబడ్డారు, దేవుని యేసయ్య మాటకు లోబడినట్టు మన వాక్యంలో చూస్తున్నాం. అదే దేవుని పిల్లరా, మనం ఈ యొక్క పనిలో, ఈ యొక్క దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క పరిచయని కట్టేటువంటి పనిలో ఉన్నటువంటి మనము ఎప్పుడు కూడా ఆయనకి సహకారులుగా ఉండాలి అనేటువంటి విషయాన్ని వాక్యములు మనం చూస్తున్నాం. మరి యేసయ్యకి ఎక్కువగా సహకరించిన వారు ఎవరంటే స్త్రీలు. యేసయ్యని వెంబడించిన వాడు, నాట్ ఓన్లీ డిడ్ దే ఫాలో జీసస్, యేసయ్యని వెంబడించడమే కాదు, వాడు యేసయ్య చెప్పిన ప్రతి మాటకు లోబడ్డారు. చూడండి, లూకాసు వార్త 8వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నాయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయించు వచ్చింది. చూడండి, వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి, ఎవరికి? జన సమూహానికి. వీరందరూ ఎవరితో ఉన్నారు? యేసయ్యతో ఉన్నారు. జన సమూహం వస్తున్నారు, యేసయ్య వారితో ఉన్నారు. వారందరికీ ఏం చేస్తారంటే ఉపచారం చేస్తారు. ఉపచారం చేయడం అనేది అది సహకారం. ఇక్కడ ఆ వాక్యంలో మనం గమనించినట్లయితే యేసయ్యకి ఎంతో మంది స్త్రీలు ఉపచారం చేస్తారు. యేసయ్యతో కలిసి వెళ్ళారు, యేసయ్యకి పరిచయం చేస్తారు. అందుకని వారి పేరు జీవగ్రంథంలో రాయబడ్డారు. అందుకని శిష్యుల పేరు జీవగ్రంథంలో రాయబడ్డారు. వారిని యేసయ్య మెచ్చుకున్నాడు. చూడండి, ఎదిరించి వారు కూడా ఉంటారు. ఎదిరించి వారి పేర్లు కూడా జీవగ్రంథంలో రాయబడ్డాయి. కానీ వారి గురించి చెప్పబడుతుంది మంచిగా చెడా? యువపడ్డ సాక్ష్యం మంచి సాక్ష్యమా చెడ్డ సాక్ష్యమా? మీరు మంచి సాక్ష్యం కావాలని కోరుకుంటారు, చెడ్డ సాక్ష్యం కావాలని కోరుకుంటారా? ఎవరైనా కానీ మంచి సాక్ష్యం కావాలని కోరుకుంటారు. మరి చెడు చేసిన వారు దేవుని చేత మెప్పు పొందరా? నాయకుల చేత మెప్పు పొందరా? యేసయ్య చేత మెప్పు పొందరా? దేవులారా, మనము
మెప్పు పొందేవారిగా ఉండాలంటే ఆయనతో సహకరించి మంచి సాక్ష్యం కలిగి ఉండాలి కదా. యోహాను గురించి చేసే చెప్తాడు, అంత చక్కటి మాటలు చెప్తాడు. ఏమంటాడు? యేసయ్య అంటాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అంటాడు యేసయ్య గురించి కదా, యోహాను గురించి. అమ్మా ఇదిగో నీ కుమారుడు, నేను నీ కుమారుడినే, ఇక నా సమయం అయిపోయింది, నా బాధ్యత నేను చూచాను, ఇక నువ్వు ఇక నీకేంటంటే యేసేపు తండ్రి నీ భర్త లేడు కాబట్టి నీ కుమారుడిని చూస్తాడు నాకు తెలియదు, కానీ ఇదిగో నన్ను వెంబడించి నమ్మకంగా నాతో ఉన్నటువంటి ఈ శిష్యుడు, ఈ నా శిష్యుడు నీ యొక్క కుమారుడు అంటే అన్నింటి నీ బాధ్యతలు తీసుకుంటాడు, నీ బరువు తీసుకుంటాడు అని ఒక చక్కటి సాక్షి ఇచ్చాడు. నాకు సహకరించాడు ఇంతకాలం, నన్ను ప్రేమించాడు, మరి ఆయన నిన్ను కూడా ప్రేమించి నీకు కూడా సహకరిస్తాడని చెప్పాడు. అయితే ఇప్పుడు అసలు పౌలు జీవితంలోకి వస్తాం. పౌలు జీవితంలో ఉన్నటువంటి ఇద్దరు సహకారులు త్వరగా మా ముందుకు వెళ్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 21-22 వచనాలు. అందరూ తమ సొంత కార్యములనే నవ్వుతుందంటే చూసుకుంటున్నాము, చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయను, అలాగే అతను నాతో కూడా వ్యాపక నిమిత్తం సేవ చేసాను. ఎవరి గురించి సాక్ష్యం? ఇద్దరు గురించి సాక్ష్యం ఇస్తాను. ఇద్దరు సహకారులు. పౌలుకి చాలా మంది సహకారులు ఉన్నారు. పౌలుని వెంబడించేవారు చూడండి, వెంబడించేవారు ఉంటారు, సహకరించేవారు ఉంటారు. వెంబడించేవారు అందరూ సహకరించరు. మరి మందిరానికి వచ్చేవారు అందరూ దేవుని వెంబడించేవారే, యేసయ్య శిష్యులే, యేసయ్య అనుచరులే, అందరూ దేవుని యొక్క పరిచయం సహకరిస్తారో లేదు. ఇక్కడ పౌలు తన బృందంలో ఉన్నటువంటి కొంతమంది గురించి, మరి ముఖ్యంగా ఈ యొక్క పత్రిక ఈ యొక్క అధ్యాయంలో ఇద్దరి గురించి మాట్లాడుతున్నాడు. ఒకరు తిమోతి నీకులాగా తెలియగలవాడు కాదు, నీకులాగా ధైర్యవంతుడు కాదు, కానీ తిమోతి నమ్మకస్తుడు. ఆయన అంత ఆరోగ్యవంతుడు కూడా కాదు, బలహీనుడు. అందుకనే బలపరచడానికి మానసికంగా బలహీనుడు, శారీరకంగా బలహీనుడే. కానీ ఆయన బలపరచడానికి పౌలు అంటాడు, పెరిగితనము గల ఆత్మని దేవుడు మనకి ఇవ్వలేదు, కానీ శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని దేవుడు మనకి ఇచ్చాడు, బలపరుస్తున్నాడు. కానీ మానసికంగా బలహీనుడే, శారీరకంగా బలహీనుడే, కానీ ఆత్మీయంగా బలవంతుడు. అంటే ఏ పని అప్పగించినా కానీ నమ్మకంగా చేసేవాడు. ఆ తిమోతి గురించి మాట్లాడుతూ ఏమనంటున్నాడు? ఎంత అద్భుతమైన సాక్ష్యమో. తనతో ఉన్నటువంటి ఒక సహకారి గురించి పౌలు మాట్లాడుతూ అతని యోగ్యత అసలు పైన అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనిస్తున్నారు. మీ సొంత కార్యాలు ఎప్పుడు మీరు చేసుకుంటారంటారు, దేవుని పని ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు వస్తారు. ఆయన బృందంలో ఉన్నటువంటి వారు కూడా అందరూ తిమోతి వలె లేరు. అందరూ తిమోతి వలె ఉంటే తిమోతిని గురించి అంత ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. అందరూ తిమోతి వలె ఉన్నట్లయితే ఈయన గురించి చెబితే మిగతా వాళ్ళు బాధపడతారు, అసూయపడతారు. కానీ ఏమన్నా తెలుసా, ఇక్కడ అందరూ తమ సొంత కార్యాలు అంటే ఎవరి పని అడుగు కదా, ఎవరి పని వాళ్ళు తీసుకున్నారు. నాకు ఎందుకులే ఆ పని చూసుకునే వాళ్ళు ఉండాలి అని ఏం చేస్తున్నారు? అంతా తీసుకొచ్చి తిమోతి మీద పడేస్తున్నారు. తిమోతి మీద పడేస్తుంటే తిమోతి ఏమీ బాధపడలేదు, తిమోతి చేయగలిగినంత చేస్తున్నాడు. అందుకనే తిమోతి అంటే అర్థమేంటి తెలుసా, దేవుని చేత గణపరచబడేవాడు. ఎంతగా గణపరచబడ్డాడు తెలుసా దేవుని చేత. ఈయన బిడియస్తుడు, బలహీనుడు, అనారోగ్యవంతుడు. మరి ఇలాంటి వ్యక్తి ఆత్మీయంగా బలవంతుడిగా నమ్మకంగా ఉన్నాడు కాబట్టి అలాంటి బలహీనుడైన తిమోతిని దేవుడు ఎంతగా కనపరిచాడంటే ఒక గొప్ప అపోస్తులుడు,
కొత్త నిబంధనలో 13 లేక 14 పుస్తకాలు రాసినటువంటి ఎవరు తెలుసా? పౌలు తర్వాత తన పరిచర్యకు వారసులు ఎవరు తెలుసా? తిమోతి. తీతు కాదు, తీతు నమ్మకస్తుంది. తీతు కూడా బిషప్ అయ్యాడు. కానీ తిమోతి నమ్మకంగా ఉన్నాడు కాబట్టి అంత గొప్ప అపోస్తులు. కొత్త నిబంధనలో క్రైస్తవ్యంలో యేసయ్య తర్వాత రెండో వ్యక్తి ఎవరు తెలుసా? పౌలే. పేతురు కాదు, యోహాను కాదు, 12 మంది శిష్యులు ఎవరు కాదు. మరి అలాంటి గొప్ప అపోస్తులుడు ఎక్కడ కాలు పెడితే అక్కడ ఏమైంది? సగము నచ్చబడ్డాడు. ఆసియా ఖండానికి వెళ్ళాడు, ఐరోపా ఖండానికి వెళ్ళాడు, ఎన్నో దెబ్బలు తిన్నాడు. ప్రభు కొరకు చాలా తన యొక్క జీవితాన్ని, తన యొక్క సమయాన్ని, తన యొక్క డబ్బుని అంతా కూడా దారిపోసాడు. అందుకని పౌలుకి అంత పేరు. మరి అలాంటి గొప్ప అపోస్తులకి అపోస్తుల యొక్క పరిచర్యకు ఎవరు తెలుసా వారసుడు? ఈ నమ్మకస్తులు, ఈ బలహీనుడు ఈ నమ్మకస్తులే వారసుడు. ఆ తిమోతి గురించి మాట్లాడుతూ ఇతని మంచివాడు ఎవరో లేరయ్యా. ఉన్నారు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వారి సొంత పనులు. అంటే దేవుని పనికి సహకరించే మనసు వారికి లేదు. దేవుని పనికి చూడండి, కొంతమంది ఏం చేస్తారు సార్? దేవుని పని అంటే ఏదో తప్పించుకోవడానికి పని చేస్తారు, పక్క వెళ్తా ఉంటారు. కొంతమంది కుర్రోళ్ళు అమ్మాయికి అర్థమైపోయింది, పాస్టర్ గారు ఏదన్నా పని చెప్పబోతున్నారు అనే ఇది వచ్చింది అనుకోండి, మెల్లగా అయ్యారు మా టైం అయింది చెప్పేస్తాం అంటారు. మరి ముందే అట్లా ఇటువంటి తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకుని కానీ ఇటువంటి తెలుసుకుని మెల్లగా సాగుతుంటారు. ఆయన తిమోతి అలాంటి వాడు. ఏ పని అప్పగించినా కానీ నేను నీకు సహకారం, నా జీవితాన్ని దేనికి అంకితం చేస్తున్నాను తెలుసా? అయ్యా, దేవునికి నీకు సహకారిగా ఉండడానికి నేను నా యొక్క జీవితాన్ని అంకితం చేస్తున్నాను అని చెప్పుకుంటూ వచ్చి అతడు యోగ్యత గురించి మాట్లాడుతూ ఏమని తెలుసా? అతని యోగ్యత మీరు ఎరుగుదురు, నేను ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు, అలా మీకు గుర్తు చేస్తున్నాను. ఏంటంట? తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయను, అలాగూ అతడు నాతో కూడా స్వార్థ వ్యాపకం నిమిత్తము సేవ చేశాను. ఎంతగా సేవ చేసేది? 2వ స్వార్థ ప్రయాణంలో పౌలుని వెంబడించడం మొదలుపెట్టారు. ఇక పౌలు చచ్చిపోయిన కూడా వదిలిపెట్టారు. 2వ స్వార్థ ప్రయాణం అయిపోయింది, 3వ స్వార్థ ప్రయాణం అయిపోయింది. చివరిలో చూడండి, పౌలు చెరసాలలో ఉన్నప్పుడు కూడా ఎవరిని రమ్మంటున్నాడు? ఎవరిని రమ్మంటారు చెప్పండి? సహకరించే వాళ్ళు రమ్మంటారు, లేకపోతే పని పాడైన రమ్మంటారు చెప్పండి? పని చేసేవాళ్ళు రమ్మంటారు, పని దొంగలు రమ్మంటారా? వచ్చిన ఉపయోగం లేదు. అవును, అందుకని చెరసాలలో ఉన్నాడు. తన యొక్క ఏంటి, తను చనిపోబోయేటువంటి సమయం ఆసన్నమైంది. ఇక తన యొక్క తలను తీసివేస్తారు, చంపేస్తారు. కొద్ది సమయం ఉంది. అప్పుడు 2వ తిమోతి పత్రిక రాస్తారు. 2వ తిమోతి పత్రిక వీడ్కోలు పత్రిక, కన్నీటితో రాసిన పత్రిక. ఇక ఆయన రాసిన పత్రికలో చివరి పత్రిక. అందుకనే తన ముగింపు గురించి చెప్తా ఉంటాడు. అయితే అప్పుడు ఏమంటున్నాడు? ఆ యొక్క ఏమంటున్నాడు చూడండి, 8వ వచనము 4వ అధ్యాయం 9వ వచనము, నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము, దేమా ఇహలోకమును స్నేహించిన విడిచి తెస్సలోనికైకి వెళ్ళాను. మీకు ఇట్లాగా ఈయన విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు కదా. కుటుంబాల్లో ఇలా జరుగుతాయి, సంఘాలు ఇంకా ఎక్కువ జరుగుతాయి. 23 సంవత్సరాల పరిచయంలో చాలా మంది వచ్చారు, వెళ్ళారు. కొంతమంది వచ్చి, అయ్యగారు ఇక్కడ మేము బాగా బలపడ్డాం అన్నారు ఆత్మీయంగా. మా ముందు చెప్పిన తర్వాత ఒక ఫోన్ కూడా ఉండదు. నో ప్రాబ్లం, మేము బలపరిచాం, మాకు అదే చూసి మీరు ఆత్మీయంగా బలపరచడం దేవుడు మాకు అప్పగించుకుంటారు. మీరు సహకరిస్తున్నారా లేదనేది అది మీ బాధ్యత, మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అయితే చూడండి, ఇక్కడ తిమోతి యొక్క పౌలు పరిచయంలో కూడా ఇదిగో ఒక ఆయనేమో ఏం చేశాడు? యెహోవాని స్నేహించి చర్చి కన్నా బయటే బాగున్నాయి కదా. చర్చిలో ఎంతసేపు ఉంటాము, ఈ అయ్యగారి మాటలు ఎంతసేపు ఉంటాము అని ఏం చేశాడంటే, ఈయన్ని ఒకవేళ పౌలు నేను వెంబడించాను అనుకోండి, నాకు పౌలతో పాటు దెబ్బలు
నాకు పౌలతో పాటు తిట్లు. ఇదన్నీ అవసరమని ఏం చేశాడంటే, బయట లోకం అయితే బాగుందని ఏం చేశాడు, దేమా చక్కగా వెళ్ళిపోయాడు. దేమాని గురించి 3 సార్లు రాస్తాడు. మన సహోదరుడు అంటాడు ఒకసారి, ఇంకో చోట. ఇప్పుడేమో పేరు పిలుస్తున్నాడు. అంటే అర్థం ఏంటి, పౌలుకి తన పట్ల ఉన్నటువంటి గౌరవం తగ్గిపోయింది, పౌలుకి తన పట్ల ఉన్నటువంటి నమ్మకం తగ్గిపోయింది. అర్థమవుతుందా? తర్వాత ఇంకొక ఆయన గురించి కింద క్రెస్కే గలతియా తీతు గల్మెతీకి వెళ్ళారు, అంటే దేవుడి పని మీద వెళ్ళారు వాళ్ళు. క్రిందకి వచ్చినట్లయితే క్రిందకి ఇంకొక మాట చెప్తాడు, అలెగ్జాంద్రు అను కన్సరి వాడు నాకు చాలా కీడు చేసాను. రైట్, సేవలో కీడు చేసేవాడు కూడా ఉంటారు, మేలు చేసేవాడు కానీ కీడు చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇక్కడ పౌలుకి చాలా కీడు చేస్తాడంట. అతని క్రియల చొప్పున ప్రభువునికి ప్రతిఫలం ఇచ్చిన అతని విషయమైన జాగ్రత్తగా ఉండము, అతడు మా మాటలను బహుగా వినిపించి. అందుకే సంఘంలో కొంతమంది జాగ్రత్తగా ఉన్నారు. రైట్, సంఘంలో మనం వచ్చినప్పుడు లోబడే వారితో ఉండాలి, ఎదిరించే వారితో మనం ఉంటే ఏమవుతుంది తెలుసా, ఇది మంచి కన్నా ఏమవుతుంది చెప్పండి, చెడు తొందరగా బాగుంది, చెడు తొందరగా ఇష్టపడతాం మనం. ఇక్కడ ఈ యొక్క వ్యక్తి గురించి, అలెగ్జాంద్రు అనే కంచెవాడి గురించి మాట్లాడుతూ ఏం చేశాడని చాలా కీడు చేస్తున్నాడు. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చిన అతని విషయమైన జాగ్రత్తగా హెచ్చరిస్తున్నాడు కదా. చేసింది చెప్పాడు, మరి చాలాసార్లు హెచ్చరిక ఇవ్వలేదు అనుకోండి. హెచ్చరిక ఇవ్వకపోతే, ఎందుకంటే చెడు చాలా ఎక్కువగా ఇదవుతారు. కనుక పిల్లలారా మనం అలాంటి వారిని ఉండకూడదు. అతడు నా మాటలు బహుగా ఎదిరించాడు. ఇక్కడ తిమోతి త్వరగా ఎందుకు రమ్మన్నాడు, అసలు తిమోతి దగ్గరికి వద్దాం. రైట్, త్వరగా ఎందుకు రమ్మన్నాడు తిమోతిని. తిమోతి ఈయనకి చాలా సన్నిహితుడు. తిమోతి మాట వింటాడు. తిమోతికి పౌలు మనసు ఏంటో తెలుసు. తిమోతి ఇదిగో ఇది చెయ్యంటే మళ్ళీ లేదు లేదయ్యా నేను చేయను అని అనేటువంటి వాడు కాదు, ఖచ్చితంగా చేసేటప్పుడు. అందుకని తిమోతి గురించి ఏమని తెలుసా, అతని వంటి వాడు ఎవడును లేడు. తండ్రికి ఎలాగూ సేవ చేయను కుమారుడు అలాగూ నాకు సేవ చేశాను అని ఇక్కడ తిమోతిని గురించి ఒక చక్కటి ప్రశంస వాక్కులు, మంచి మాటలు చెప్తున్నారు. ప్రజలు మనం కూడా అలాగూ సహకరించినప్పుడు మన గురించి జీవగ్రంథంలో మన గురించి మనం చేసిన దాని గురించి దేవుడు రాస్తాడు. తిమోతిని గురించి దేవుడు రాస్తాడు. తర్వాత మోషేకి సాకారైనటువంటి యెహోషువ గురించి దేవుడు రాస్తాడు. కాలేబుల గురించి దేవుడు రాస్తాడు కదా. యెహోషువ గురించి ఎన్ని మాట్లాడారు. యెహోషువ కూడా దేవుడు గొప్ప ఘనతనిచ్చాడు. మోషే పాత నిబంధనలో, కొత్త నిబంధనలో పౌలు ఎంత గొప్ప నాయకుడు, పాత నిబంధనలో ఎవడు మోషే అంత గొప్ప నాయకుడు. ఆయన తర్వాత నాయకత్వానికి వారసుగా ఉంటే యెహోషువ. కనుక ఇక్కడ మన పేరు జీవగ్రంథంలో రాయబడాలంటే మనం ఏంటంటే మనము సహకారులుగా ఉండాలి. వచ్చేవారం ఇంకో సహకారి గురించి, దాని గురించి అద్భుతమైన మాటలు ఎఫ్ఎఫ్రోదితి గురించి చెప్పబడ్డ మాటలైతే నేను చదువుతున్నప్పుడు ఇంకా అద్భుతంగా వచ్చేవారం నేను ఆయన మీకు చెప్తాను. ఏమంటాడు 20 వచ్చిన, మరియు నా సహోదరుడును ఆ జత పని వాళ్ళను నా తోడి యోధులను నీ దోతయు నా అవసరములకు ఉపచరించిన వాడని ఎఫ్ఎఫ్రోదితును నీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుంది. ఆ ఎఫ్ఎఫ్రోది గురించి వచ్చేవాడు చెప్తామా. మరి తిమోతి పౌలుకి నమ్మకమైన సహకారిగా, నమ్మకమైన పరిచారకుడిగా, నమ్మకమైన సహాయకుడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు అతన్ని ఘనపరిచాడు, హెచ్చించాడు. ఇక్కడ దేవుడు మాలో చూసే తలాంతి కాదు, నువ్వు ఎంత బాగా పాట పాడుతున్నావు, నువ్వు ఎంత బాగా పనిచేస్తున్నావు అని కాదు దేవుడు చూసేది. మన తలాంతి కన్నా, మన సామర్థ్యం కన్నా మన సమర్పణ చాలా ముఖ్యం. సామర్థ్యం అవసరమే, రైట్. మన సామర్థ్యము కన్నా మన సమర్పణ.
నేను పాటలు బాగా పాడతాను, లేకపోతే నేను వాక్యం బాగా చదువుతాను. నీకు సమర్పణ లేకుండా ఎన్ని చేసినా వ్యర్థం. ఈయన పెద్ద తీతుతో పోల్చుకుంటే తిమోతి పెద్ద సమర్థవంతుడే కాదు. తీతుని ఎంత పెద్ద సమస్య వచ్చినా కానీ తీతుని పంపితే తీతు ఆ సమస్యని జస్ట్ ఒక్క చిటికలో దాన్ని సమస్యను పరిష్కరించి వస్తాడు. మరి తిమోతి అలాంటి వాడు కాదు, అంత ధైర్యం ఉన్నవాడు కాదు, అంత సామర్థ్యం ఉన్నవాడు కాదు, అంత బలం ఉన్నవాడు కూడా కాదు. కానీ నమ్మకం రైట్, నమ్మకం దేవుడు వాడుతున్నాడు. బైబిల్ ఏమని సెలవిస్తుంది? నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగును. ఈయన కలిగిన మెండైన దీవెన ఏంటంటే చెప్పండి, పౌలు యొక్క పరిచర్యకు వారసుడు అయినట్టు కనుక అట్టి కృప అందరూ పొందుకొని మనం సహకాలుగా ఉండి జీవగ్రంథంలో ఎదిగి మన పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడాలి. సువర్ణాక్షరాలతో మీ పేరు లిఖించబడాలంటే మీరు దేవునికి లోబడి దేవుని యొక్క కార్యాలకు సహకారిగా ఉంది. అలాంటి గొప్ప దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఆమె పాటలను పాడుతున్నాను మీలో.